మా బజార్కి రాని సందర్భంగా అదేనండి మాకు కావాల్సింది. అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారంటారా? ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు గారు ఏది అధికారంలో రాకముందు ఏదైతే 3,000 ఇస్తున్నారో ఆ తర్వాత గెలిచిన తర్వాత 15 రోజులకి ఇప్పుడు 4,000 చేయటం ఎన్ని ఎలా చూస్తారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. 4,000 చేసి ఇస్తామన్నారు, అన్నమాట నిలబెట్టుకున్న ఆయన గారు సంతోషంగా ఉంది. మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఇలాంటి అవకాశం మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ 10 కాలాల చల్లగా ఉండాలని మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మొత్తం కూడా ఏదైతే ఈ కాలనీకి వస్తున్న సందర్భంగా మొత్తం కూడా ఇక్కడ హర్షాద్రేకాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తం చూడొచ్చు, మొత్తం కూడా ఈ ఎస్టీ కాలనీ అయితే ఎప్పుడు కూడా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ ప్రాంతానికి రావడం కూడా చాలా అరుదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి అనేది స్వయంగా వచ్చి పెన్షన్లు ఇస్తాం అనేది ఎక్కడ కూడా జరగని పని. అందుకనే ఇక్కడ మొత్తం చూడొచ్చు, ఈ కాలనీలోకి అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వచ్చి మొత్తం కూడా ఆ పెన్షన్ ప్రక్రియ మొత్తం కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఇక్కడ చేరుకుని మొత్తం కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ కాలనీ వాసులతో కూడా మమైక్యమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. ఏమో కొద్దిసేపటి క్రితం లోకేష్ గారు వచ్చారు, మీతో కూడా మాట్లాడటం జరిగింది. ఎలా చూస్తారు? మాట్లాడలేదండి. ఎలా చూస్తారు? ఒక ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తున్నారు కదా, ఎలా చూస్తారు? మాకు చాలా సంతోషం అసలు సార్ గారు రావటం. మేము ఇలా వస్తారని అనుకోలేదు అసలు. సార్ గారు రావటం మాకు చాలా సంతోషం. ఇంతవరకు చూడలేదండి. అందు గురించే మేము ఇక్కడే కూర్చున్నాం. అసలు వెళ్ళకోకుండా లోపలికి కూడా వెళ్ళమన్నా కూడా. లోకేష్ గారు కూడా కొంత ముందు ఒకసారి వచ్చారు, చూసాం, పలకరించారు. లోకేష్ గారు మాత్రం చాలా మంచివాళ్ళు అండి. అసలు మనుషుల్ని అలా నెట్టేసారు, దగ్గర తీసుకొని పలకరిస్తారు. వాళ్ళు బాగా చూస్తారు. వీళ్ళెవరో అన్నట్టుగా అలా తోసేరు, బాగా పలకరిస్తారు వాళ్ళు. అంటే ఇంత కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ లోకేష్ గారు వచ్చారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాగా రిసీవ్ చేసుకున్నాం. మాతో ఫోటో కూడా దిగారు సార్. మీ ఫ్యామిలీ ఫోటో దగ్గర తీసుకున్నారు. రామ్మ దగ్గర తీసుకొని ఫోటో దిగారు సార్. మంచిగా మేము ఆటో అడిగాను సార్ మా అబ్బాయికి. మాకు లేవండి, లేని వాళ్ళు మేము ఆటో ఇవ్వమంటే చూస్తానమ్మన్నారు. అది మేము 4 దిగి మాట్లాడాను నేను లోకేష్ గారు. ఇప్పుడు పెన్షన్ 4,000 పెంచడం ఎలా చూడాలి? బాగానే ఇస్తారు. 4,000 మన 3,000 ఇచ్చారు సార్. ఇప్పుడు 4,000 చంద్రబాబు నాయుడు వచ్చిన 4,000 చేశారు. ముసలి వాళ్ళందరూ ఒకేసారి 4,000 చేశారు కదా, చేశారు. బాగానే ముసలి వాళ్ళు బాగా బతుకుతున్నారు. 4,000 తీసుకొని పని చేయని వాళ్ళు కూడా బాగుంటున్నారు, బాగా చూస్తున్నారు. వచ్చిన అంటే ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో ఎలక్షన్స్ హామీలో అది నెరవేర్చారనుకోవచ్చా? నెరవేర్చాలి. మరి నెరవేరిస్తే మరి బాబు గారు మాట అంటే మాట చెంది నెరవేరాలి. గ్యాస్ బండ్లని, బస్సులని, పింఛన్లని. ఇక పింఛన్ వాళ్ళని బాగా చూస్తున్నారు సార్, బాగా చూస్తున్నారు. అంటే మీ పాత బకాయిలు కూడా 3,000 కూడా కలిపి మొత్తం 7,000 ఇస్తానంటే 7,000 ఇస్తున్నారని చెప్పారు. పాత బకాయి 3,000 అయ్యి ఇప్పుడు 4,000 7,000 ఇస్తున్నారు సార్. బాగా వస్తున్నారు సార్, బాగానే వస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు 7,000 ఇస్తున్నారు, ఏదైతే ఎలక్షన్ ముందర హామీ ఇచ్చారో అవన్నీ కూడా కల్పిస్తున్నారు, ఎలా చూస్తారు? బాబు గారు ఏదైనా సరే మాట అంటే మాటానండి. ఆయన ఏది చెప్పింది చేయకుండా ఉండడు. ఆయన ఇక్కడ రావడం అంటే మాకు చాలా ఆనందం ఉంది. అది మా అనుకోవాలి, మా గొంతులోకి ఇస్తారు బాబు గారు ఇవ్వాలని మాకు తెలియదు. సడన్గా 3 రోజుల ముందు అందరూ వచ్చారు. ఆయన రావడం మాకు ఎంతో ఆనందం ఉంది. 2014 కూడా బాబు గారికి గెలవగానే ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఈ ఊళ్ళోనే 2014లో. మళ్ళీ ఇప్పుడు పింఛన్ ఇవ్వడం కూడా ఫస్ట్ ఈ మా ఊళ్ళోనే. ఈ మా గొంతులో రావడం ఇంకా మాకు చాలా ఆనందం ఉంది. బాబు రావడం అది ఒక ఆనందం ఉంది మాకు. ఎప్పుడు వస్తారని చూస్తున్నాం మేము. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చి పెన్షన్ పంపిణీ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు, ఎలా చూస్తారు? చెప్తున్నా కదా, ఆయన వస్తున్నాడు, పెన్షన్ ఇస్తాడు. మా పిన్నోళ్ళకి అంటే మాకు అదొక ఇదిగా ఉంది. మా పిన్నోళ్ళు ఇప్పుడు ఆ పెన్షన్ ఇచ్చిన వాళ్ళు కాకపోతే మమ్మల్ని కూడా అక్కడ పోనట్లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూద్దామా ఏందని కూర్చొని చూస్తున్నాం ఆత్రంగా. ఆయన రావడం మాకు నిజంగా చాలా ఆనందం ఉంది, చెప్పలేకపోతున్నాం. ఇందాక లోకేష్ గారు వచ్చారు, మీ అందరినీ పలకరించారు. ఆయన మటుకు ఎవరిని ఇలా తోచి ఆయన కాదు, దగ్గర తీసుకొని చేసే ఆయన మనిషి, చాలా మంచి మనిషి లోకేష్ బాబు. ఇప్పుడే కాదు చాలాసార్లు ఆయనతో ఫోటో దిగా నేను. ఇందాక మటుకు మా ఫ్యామిలీ మొత్తం కలిసి, మా అమ్మాయి, నేను, మా అబ్బాయి, మా అమ్మ, మా ఆవిడ అందరం కలిసి ఫోటో దిగాం. ఇప్పుడే ఇటు నుంచి వెళ్ళారు ఆయన. బాగా లోకేష్ బాబు అంటే అసలు బాగా మాట్లాడతారు. ఫస్ట్లో ఆయన ఎక్కిరిచ్చారు కానీ ఆయన బాగా మాట్లాడతారు, మంచి మనిషి. అంటే ఏమైనా హామీ ఇచ్చారు? మొత్తం ఏమైనా సమస్యలు ఏమైనా అడిగి తెలుసుకున్నారా?
ఏం అడగలేదు సార్ మేము అడుగుతున్నారు ఏం సమస్యలు ఉన్నాయో చెప్పమంటున్నారు. మాకున్న సమస్యలన్నీ చెప్పాము. వీళ్ళు సిఆర్డీ వాళ్ళు తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్పాము మా సమస్యలన్నీ. వాటర్ అని, కాకపోతే పంచాయతీ పంపులు వేయమని, ఈ రోడ్డు మీద ఇక్కడ పంచాయతీ పంపు అంటూ లేదు. ఒక్కొక్కళ్ళకి బజారు తిరగటానికైనా దాని గురించి అన్నిటికీ చెప్పాము. వాళ్ళు అన్నీ రాసుకున్నారు. రేషన్ కార్డుల గురించి అడిగాం, పెడతాంలేమ్మా సారు ఏది చెప్తారో దాని గురించి పెడతామన్నారు. మా పిల్లలు 3 చదువుకొని ఉన్నారని డిగ్రీ, దాని గురించి కూడా చెప్పాము. చెప్తే సరేలేమ్మా మాట్లాడదాంలే అన్నారు. అంటే దాదాపు గవర్నమెంట్ వచ్చి ఒక 25 రోజులు అవుతుంది. ఈ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు కూడా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనుకుంటున్నారు. నెరవేరుస్తారని అనుకుంటున్నాం మేము. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగులకి 3,000 కాడికి ఇస్తామన్నారు కదా, అవి కూడా ఇస్తారని అనుకుంటున్నాం. ఈ 3 ఏళ్ళు ఇచ్చే కన్నా కూడా పిల్లలకి ఏమైనా జాబ్ వస్తే పర్వాలేదు అనుకుంటున్నామండి. అది 3 ఏళ్ళు ఎందాకనండి, ఏదన్నా జాబ్ వస్తే పిల్లలు వాళ్ళు బతుకుతారుగా, అందు గురించి అనుకుంటున్నాము. అంటే పెన్షన్ కంటే మాకు ఏదన్నా ఉద్యోగాలు ఏమిటి, ఇంకా వాళ్ళకి చదువుకున్నారు కదండి. 3,000 వచ్చి దేనికి ఉపయోగం వాళ్ళకి? చదువుకుని పిల్లలు ఇంకా 3,000 గురించి చూసుకుంటే చదువుకొని ఏం సుఖం అండి, 1,000 పెట్టి లక్షలు పెట్టి చదువుకొని. అందు గురించి అడుగుతున్నాం మేము, ఏదైనా ఉద్యోగాలు ఇస్తే చూడండి పిల్లలు. కానీ అంటే పిల్లలకి కాకుండా ఇచ్చేది ఎవరైతే పెద్ద వయసు ఉంటారో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ పెన్షన్స్ ఇవన్నీ ఇస్తారు కదా, వాళ్ళకి కదా ఇవన్నీ ఎక్కువగా ఇచ్చేది. అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా 3,000 ఇస్తామన్నారు కదా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేని వాళ్ళకి. అందు గురించి వాళ్ళకి వాటి బదులు ఏమన్నా జాబులు ఇస్తే బాగుండు అనుకుంటున్నాం. అది ఓకే, ఇది నీలిమేకడ పరిస్థితి. మరి కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పెన్షన్స్ పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. చూడొచ్చు మొత్తం కూడా ఈ కాలనీ వాసులు అయితే చంద్రబాబు కోసం రాక్ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరో కూడా ఇక్కడికి రాలేదు ఇప్పటివరకు. ఈ ఒక ఎస్టీ